జాబ్ ఒకటే కాదు, ద ఫ్యూచర్ గ్రోత్ విల్ బి రైట్. మోర్, ఎస్పెషల్ ఇన్ ద విశాఖపట్నం. యా, ప్రభాకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. యా, మీరు ప్యానెల్ లో ఉన్న మిగిలిన సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ యా ఈవినింగ్. మీరు డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఒక రకంగా కాసేపు విశాఖపట్నాన్ని పక్కన పెడితే గూగుల్ లాంటి సంస్థలు భారత్కు వస్తున్నాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఆసియా ఖండంలోనే గూగుల్ ఎప్పుడు ఎక్కడా పెట్టినంత పెట్టుబడి విశాఖలో పెడుతుంది. మొత్తంగా విశాఖ అనేది నిన్న మొన్నటి వరకు ఉక్కు పరిశ్రమ, విశాఖ ఉక్కు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ నగరంగా విశాఖ అవతరించబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో మీరు డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నవేడేస్లో డేటానే ఒక ఎసెట్గా చూస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ డేటా సెంటర్స్ ఇక్కడికి రావటం వల్ల భారత్కు అనుగురే ప్రయోజనాలు ఏంటి? డెఫినెట్ గా చాలా ఇది విశాఖపట్నానికి ఒక సువర్ణ అక్షరాలతో రాయవలసిన రోజు అండి రేపు. గూగుల్ డేటా ఏఏ సెంటర్ మన విశాఖపట్నంలో స్థాపించడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అండి. ఈ ఏఏ స్టార్ట్అప్ మన డేటా సెంటర్ ఇప్పటి వరకు మెగావాట్స్ తోటి ముంబైలో రన్ అవుతుంది సార్. ఇప్పుడు మనకు వైజాగ్ లో కొత్తగా గిగావాట్ సామర్థ్యంతో 3 క్లస్టర్స్ లో మధురవాడ సెంటర్ గా మనకి 3 డేటా సెంటర్స్ విశాఖపట్నంలో స్థాపిస్తున్నారండి. ఇప్పుడు మనకి ఈ డేటా ఇంజనీరింగ్, లైక్ డేటా ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సో ఈ డేటా సెంటర్ లో వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని స్టోరేజ్ చేయడం, ప్రాసెస్ చేయడం. ఓకే, ఆ ప్రాసెసింగ్ అనేది మనకి ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు. ఈ డేటా, ఈ ఏఐ మోడల్స్ రన్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ అండి. మన యువతకి ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇండియా మొత్తం యువతకి మెయిన్లీ జాబ్స్, నెట్వర్క్ ఇంజనీర్స్ కానీ, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ, మన సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కానీ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ మనకి క్రియేట్ చేస్తారు సార్. ఎందుకంటే డేటా సెంటర్ రన్ చేయడం అంటే సర్వర్స్, ఓకే, కూలింగ్ సిస్టమ్స్ కానీ, కేబుల్స్ కానీ, లాట్స్ ఆఫ్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ సార్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్ట్అప్స్ సార్. స్టార్ట్అప్స్ అనేవి మనకి ఈజీ యాక్సెసిబుల్ ఉంటాయండి డేటా సెంటర్ మనకు విశాఖపట్నంలో రావడం వల్ల. సో కాస్ట్ లో కాస్ట్ మన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ టూల్స్ కానీ, ఈ డేటా బేసెస్ కానీ, ఈ ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ కానీ మనం స్టార్ట్అప్స్ మనకు అందుకుంటాయి సార్. సో వన్ స్టార్ట్అప్స్ మనకి ఇనిషియల్ గా క్రియేట్ అయినప్పుడు జాబ్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి సార్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, గ్లోబల్ జైంట్స్ లైక్ ఐబిఎం, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వన్స్ ఎప్పుడైతే మనకి విశాఖపట్నంగా ఎంటర్ అయిందో, ఇట్ విల్ మేక్ ఏ గ్లోబల్ ఇంపాక్ట్ సార్. ఇట్ విల్ మేక్ ఏ గ్లోబల్ ఇంపాక్ట్ అక్రాస్ ద వరల్డ్. సో విశాఖపట్నం అనేది ఇప్పుడు నౌ ఏషియాస్ బిగ్గెస్ట్ ఐటీ హబ్ గా ఉంటుంది సార్. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, we are proud to say that Visakhapatnam will be now Asia's greatest AI hub, sir. Yeah. Okay. Yeah, Prabhakar garu, we will discuss. Thousands of jobs. Yeah, we will discuss short break.